హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాను. చుక్కకూర మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, అలా ఉంటుంది. అది స్క్రీన్ మీద చూపించినట్టుగా ఉంటుంది. ఆకులు కాడలు అన్నీ పుల్లగా ఉండి టేస్ట్ చాలా వెరైటీగా పప్పులో వేసుకుంటే అద్దరిపోతుంది అనమాట. కొంతమంది చట్నీ కూడా చేస్తారు, అది వేరేసారి చెప్తాను. ఈ చుక్కకూర పప్పుని మనం కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ దేనితోనే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కందిపప్పుతో చేస్తున్నాను. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దానికి సరిపోయేంత వాటర్ పోసి కుక్కర్లో పెట్టాను అనమాట. ఆ వాటర్ అంటే కుక్కర్లో పెట్టేటప్పుడు 1-2 పోయొచ్చు, లేదా పప్పు మునిగే వరకు పోస్తే చాలా వరకు సరిపోతుంది. ఈ పప్పు ఉడికే లోపల ఆకును శుభ్రం చేసుకొని కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె కానీ బాండి కానీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఏంటంటే ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, మినపప్పు, ఇంగువ కంపల్సరీ, చాలా బాగుంటుంది పుల్లటి పప్పుల్లో. ఆ తాలింపు వేగంగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ముందరగా వేసి కొంచెం వేయించుకోవాలి దోరగా. అవి వేగుతున్నప్పుడు ఈ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర కూడా వేసేసి దాన్ని ఒకసారి అలా కలిపేసేస్తే అది కూడా మగ్గిపోతుంది. చుక్కకూర చాలా ఫాస్ట్గా మగ్గుతుంది. వెరీ సింపుల్, వెరీ టేస్టీ అండ్ వెరీ స్పీడ్ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు మంచి ఆప్షన్. ఆ ఆకుకూర వేసుకుందిరా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కాస్త మళ్ళీ 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దానికి సరిపోయే కారం కూడా మనం వేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కారం వేసేసి ఒకసారి మళ్ళీ కొంచెం 2-3 నిమిషాలు మగ్గనిచ్చి ఈ లోపల పప్పు ఉడికి రెడీగా ఉంది కదా, ఆ పప్పుని అందులో కలిపేసి మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిస్తే అసలు ఘుమఘుమలాడుతూ చుక్కకూర పప్పు అదిగో రెడీ అయిపోయింది. ఇంక దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రొట్టెల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, మామూలుగా రైస్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది వేడివేడి అన్నంలో. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్త్ ట్రయింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే, సీ యూ.